చంద్రకళ అండి నా పేరు. చంద్రకళ గారు ఎక్కడ ఉంటారు? ఏ ఊరు మీది? యాక్చువల్లీ మా ఊరు వచ్చేసి పొన్నూరు అండి. మేము ఉండేది ఇక్కడే గుంటూరులో సీతారామ టౌన్షిప్లో ఉంటామండి. ఓకే అమ్మా, మీరేం చేస్తుంటారు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. ఏం టీచర్? ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్ అండి, భారతీయ విద్యా భవన్. బాగుంటుందా? మీ పిల్లలు బాగా చెప్పిన మాట వింటున్నారా? ఉంటారు. పొన్నూరు నియోజకవర్గం అంటున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు అక్కడ దూలిపాడ నరేంద్ర గారు అండి. ధూళిపాడ నరేంద్ర గారు. ఎట్లా ఉంది వారి పాలన? చాలా బాగుందండి. చాలా రోడ్లు అసలు మెయిన్గా అయితే ఈ రోడ్డు అంతా వైడ్ అంతా నీట్గా చేస్తున్నారు. వర్క్ బాగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇంకా ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ఫుల్గా అన్ని పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మెయిన్గా అయితే మనకి లోన్ ఇచ్చి దాని సబ్సిడీ అలాంటివి ఇవ్వడం బాగా ఉంది, బాగా నచ్చింది. అందరు డోక్రా మహిళలకి ఇంకా బాగా ఉంది. వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆటోస్, ఎలక్ట్రికల్ ఆటోస్ సబ్సిడీస్ కింద ఇవన్నీ ఇస్తున్నారు. ఓకే అమ్మా, ఇప్పుడు ధూళిపాడ నరేంద్ర కుమార్ గారు పాలన బాగుంది అన్నారు. ఆ పాలనలో మీకేం నచ్చింది? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరున్నా కూడా మనం మెయిన్ హెడ్ ఆఫీస్ ఇంట్లో పెద్దవాళ్ళు బట్టే చిన్నపిల్లలందరూ ఒక ప్రయోజకులు అవుతున్నట్టు చంద్రబాబు గారు పరిపాలనలో ఉన్న వీళ్ళందరూ అతను ఎలా ఉంటారో అంత మంచిగానే వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి తనే ఉన్నారు. అంటే సుమారుగా ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి ఉంటారంటారు? అంటే యాక్చువల్లీ నేను విన్నప్పటి నుంచి ఒక 7 years 8 years నుంచి కంటిన్యూస్గా తనే వచ్చారని తెలుసు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఓకే. దాని తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ తనే రావడం మాకు చాలా సంతోషం. ఎమ్మెల్యేగా ఇప్పుడు మీ నాయకుడు అక్కడ అది మన ఎంపీ గారి పేరేంటి తెలుసు? ఐడియా ఉన్నారా? పెమ్మసాని గారు అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎప్పుడన్నా చూసారా? ఎక్కడన్నా చూసారా? చూశాను మేడం. ఒకసారి ఒక ఫంక్షన్స్ శ్రీ కన్వెన్షన్ హాల్లో మ్యారేజ్ ఉంటే అక్కడ సారు వచ్చారు. అయితే ఫోటో తీసుకోమని మా హస్బెండ్ చాలా రిక్వెస్ట్ చేశారు. నేను చాలా క్రౌడ్ ఉండేవారికి వెళ్ళలేదు. తర్వాత మా స్కూల్కి మీటింగ్ కూడా వచ్చారు మేడం. ఎప్పుడన్నా దిగారా మీరు ఫోటో? మీ కోరిక నెరవేరిందా? అంటే మీటింగ్ అటెండ్ అయ్యాం కానీ ఇక అప్పుడు దిగేంత టైం కూడా లేదు మేడం. యాక్చువల్లీ మా సార్ అడిగారు, మా సార్ సెక్రటరీ సార్ అడిగారు ఎవరైనా దిగాలనుకుంటే, బట్ క్లాస్ టైం అయిపోతుందని, మన వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఓకే, అందుకే ఇంకా వెళ్ళిపోయాను. చంద్రకళ గారు, మీ కోరిక పెమ్మసాని గారితో ఫోటో తప్పకుండా తీపిస్తాను. ఎందుకు తీపిస్తానంటే మీరు ఒక విద్యా బోధకురాలు కాబట్టి, మీలాంటి విద్యా బోధకురాలు క్లాసులు పాఠాలు చెప్పబట్టే అంత గొప్ప నాయకుడు అయ్యాడు. కాబట్టి మీలాంటి టీచర్స్ని తీసుకెళ్ళి నేను సార్ చేత సన్మానం చేపిస్తాను, మీకు ఫోటో తీపిస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పారు మేడం, మీ స్కూల్కి వస్తున్నారు అంటే. ఆ రోజు శ్రీ హస్బెండ్ పేరేంటమ్మా? కిషోర్ గాంధీ అండి. ఏం చేస్తారు గాంధీ? తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. తను చెప్పారు, మా పిల్లలు ఒకరు 10th standard అయిపోయింది, ఇంకోళ్ళు 8th standard అండి. ఆ రోజు చెప్పారు ఆ మ్యారేజ్లో, నువ్వు వెళ్ళి దిగు ఉంటుంది అంటే ఆ క్రౌడ్కి కొంచెం భయపడి నేను వెళ్ళలేకపోయాను. తర్వాత స్కూల్కి వస్తున్నారని తెలిసాక మా హస్బెండ్ చాలా ఎంకరేజ్మెంట్ చేశారు ఫోటో దిగని. బట్ నాకున్న క్లాస్కి, బట్ మన వృత్తి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి, సో అందుకే నేను నిజాయితీగా పనిచేసే సార్ కూడా నాకు ఛాన్స్ ఉన్నా కూడా దిగలేకపోయాను ఆ రోజు. అందుకే సార్ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను, నా నెంబర్ ఉంది కాబట్టి లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. నేను పెమ్మసాని గారితో ఫోటో తీపిస్తాను. మన నరేంద్ర గారి ఎప్పుడు దిగారా మరి? లేదు మేడం, దిగలేదు. నరేంద్ర గారి ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, సిద్ధార్థ నగర్లో. అవును, మా హస్బెండ్ చెప్పారు. తను చెప్తుంటారు, అన్ని అందరి గురించి చెప్తూ ఉంటారు అటు బయటికి తీసుకెళ్ళినప్పుడు. కానీ భయమా ఏమన్నా నాయకులు చూస్తే? అలాంటిది ఏం లేదు. క్రౌడ్ ఉంటే కొంచెం భయం వేస్తుంది మేడం. క్రౌడ్ అంటేనే భయం వేస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్ చాలా వింటుంటాం క్రౌడ్ లో వెళ్ళినప్పుడు. మనం వెళ్ళకూడదు, ఆ సిచ్యువేషన్ ఫలానా వాళ్ళ వల్ల అయ్యిందని అపనిందన వాళ్ళ మీద పడకూడదని మేము మంచి మనసు అమ్మ మీది. మీరేం చేయాలంటే అట్లాంటప్పుడు వాళ్ళ పిఏ నెంబర్ తీసుకొని సార్ ఎప్పుడు ఉంటారు అనేది అడిగి, ఆఫీస్లో అయితే ఫ్రీగా ఉంటారు. మీటింగులు అనుకో జనాలు ఎక్కువగా ఉంటారు, అక్కడ మీరు ఇబ్బంది లేడీస్. అవును, మీకు విద్యా బోధకురాలు ఒక నాయకుడితోటి ఫోటో అడగటం కంటే వాళ్ళు మీతో ఫోటో దిగటమే వారికి ఆనందం. మీ అక్షరాలే వాళ్ళకు వెలుగు. అందుకని వాళ్ళిద్దరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు.
నాయకుడు పాలన బ్రహ్మాండంగా ఉంది. మరి 3 రాజధాని మా వి గన్ అంటున్నాడు, దాని పరిస్థితి ఏంటి? దాని గురించి నేనైతే చెప్పలేను మేడం. అది అంతా ఇప్పుడు అది పెద్ద పెద్ద వాళ్ళు అన్నీ తెలిసే డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి తెలియకుండా అయితే ఏవి డిసిషన్ తీసుకోరు కదా మేడం. అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండి డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా వి గన్ అంటారు, తాపకో రకంగా చెప్తుంటే ఏది బాగుందంటారు? మీకు ఏది నచ్చితే అది చెప్పండి. యాక్చువల్లీ ప్రభుత్వానికి ఏది నచ్చితే అది చేస్తే అది ప్రజలకు ఇష్టపడి రిసీవ్ చేసుకుంటారు. ఆ రిసీవ్ చేసుకున్నట్టు ఇప్పుడున్న పరిపాలన బాగా జరిగిందని నెక్స్ట్ ఇంకా అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వకపోతే అది నచ్చకపోతేనే అవకాశం ఇవ్వరు. అది ఓకే, అమరావతి రాజధాని కావాలంటారా? ఓకే, అమరావతి కావాలని అని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన ఇంటర్వ్యూ మా ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఒక విద్యా బోధకురాలను నేను ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నాకు చాలా ఆనందం. నేను రచయితను కూడా. మీలాంటి టీచర్స్ నాకు అక్షరాలు నేర్పబట్టే ఆసు కవయిత్రిగా అట్లా నేను రాయకుండా దేశ నాయకులందరి మీద చెప్పాను అని నమస్కరిస్తూ మీకు సెలవు. థ్యాంక్ యూ.